నేను డొన్కల్ సర్పంచ్ని మండల జనరల్ సెక్రటరీగా అందరు సర్పంచ్లు ఎన్నుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. అట్లనే ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎన్నుకోబడ్డారు. అదే దేవితండ గ్రామ సర్పంచ్గా బాగా గణేష్ నాయక్ను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అదే రోహిత్ జనరల్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరియు మాకు ఎన్నుకున్న సర్పంచులందరికీ మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. మన ఇందలై మండల్ సర్పంచ్గా పూర్వం గారు ఎన్నుకున్న సర్పంచ్ అందరికీ ఒక నమస్కారాలు. సార్, నేను ఒక ఇందలై తాడ సుదర్శన్ని, నాకు సర్పంచ్ ఫోరంగా ఇచ్చారు మండలం నుంచి. అందరికీ నమస్కారం. మంది సర్పంచ్లో కొందరు కొన్ని కారణాల వల్ల అబ్సెంట్ ఉన్నారు. కొందరు తన మొక్కులను తీర్చుకోవడానికి తిరుపతి, శబరిమల వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కోరంకు సరిపడా సర్పంచ్లు 13 మందిని ఇక్కడ ఉన్నాం కాబట్టి కోరం ఉన్న ఉద్దేశంతో ఈరోజు మేము సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. 13 మంది నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గారిని మా ఇందల్వాయి తండా ఎస్టీ సోదరుడు సుదర్శన్ నాయక్ గారికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేయడానికి మేము అందరం సర్పంచులము ముక్త కంఠంతో ఏకీభవించి అతన్ని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పార్టీ అనుసారం, ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారము మా భూపతి రెడ్డి గారు ఇందల్వాయి మండలంలో అత్యధికంగా ఎస్టీ సోదరులు ఉన్నారు కాబట్టి మనం ఎస్టీ సోదరుల్ని సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సుదర్శన్ గారిని మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా, మరియు మా దేవితాండ సర్పంచ్ గణేష్ గారిని ఉపాధ్యక్షులుగా, మరియు అదేవిధంగా యువ నాయకుడు, రేపు భావి తరాలకు మంచి ఆదేశంతో మంచి ఉద్యమ నేత, యువ నాయకుడు, మారుమూల ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ మా రోహిత్ గౌడ్ గారిని ఈ ఇందల్వాయి మండల సర్పంచ్ల జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడము మా అందరికీ ఎంతో ఆనందకరమైన విషయము. మరియు మా సర్పంచ్ గారికి, మా ఉపాధ్యక్షుల వారికి, మా జనరల్ సెక్రటరీకి మేము కోరుకునేది ఏమనగా మా సర్పంచులు అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ప్రతి విషయంలో మాకు అండదండగా తోడు ఉంటారని, మా ఉన్న బాధలని మీరు మీ దృష్టికి తెస్తే మీరు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా బాధలను, మా కష్టాలను మీరు నెరవేరుస్తారని, మీకు మేమందరము కంకణబద్ధులై ఉంటామని, మరి గత ఈ 5 సంవత్సరాలల్లో ఎలాంటి భావద్వేషాలు లేకుండా మా అందరినీ ముందుండి నడుపుతారని నేను ఈ సభాముఖంగా ఈ సర్పంచ్